హాయ్ అండి. మనకి ఇక్కడ యూకేలో ఇండియన్ వెజిటబుల్స్ ఫ్రెష్‌వి దొరుకుతాయి, ఫ్రోజన్‌వి కూడా దొరుకుతాయి. మనకి ఫ్రెష్‌వి అవైలబుల్ అయినప్పుడు ఫ్రోజన్‌వి తెచ్చుకొని చేసుకోవచ్చు. దీనిలో కూడా సేమ్ అవే న్యూట్రియంట్స్ లభిస్తాయి. ఫ్రెష్ బెండకాయలు అయితే మన ఇండియన్ కరెన్సీలో కేజీ 700 అట్లా పడిద్ది. ఫ్రోజన్‌వి అయితే ఆఫ్ రేట్‌కి వచ్చేస్తాయి. 2 మనకి ఇండియన్ స్టోర్స్‌లో అవైలబుల్ ఉంటాయి. ఫ్రోజన్‌వి అప్పుడప్పుడు ట్రై చేస్తాము. వీటిని వాష్ చేయక్కర్లే, డైరెక్ట్ వాడుకోవచ్చు. వీటిని మన ఇండియన్ స్టైల్లో ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే టొమాటో ప్యూరీ యాడ్ చేసి కర్రీ లాగా చేసుకోవచ్చు. ఫ్రైకి అయితే ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకున్న గార్లిక్ క్లౌస్ 2 పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయ్యాక ఈ ఫ్రోజన్ బెండకాయ ముక్కలు వేసుకోవాలి. అవి డీఫ్రోస్ట్ అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక సాల్ట్ సరిపడా వేసుకోవాలి. ఈ లోపు మనం పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యాక ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అవి ఫ్రై అయితే మనకి తెలిసింది కదా, అప్పుడు లాస్ట్లో గుంటూరు రెడ్ చిల్లీ పౌడర్, పల్లీలు వేసుకొని మిక్స్ చేసుకుంటే రెడీ అవుతుంది.